ఈరోజు ఆదోనిలో మేము అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళని ఇక్కడ కలిసాం. అటు హిందూ పూజారులు, మత పెద్దలు, అలాగే ముస్లిం సమాజానికి సంబంధించిన మత పెద్దలు, అలాగే క్రిస్టియన్కి సంబంధించిన మత పెద్దలందరూ కూడా ఇక్కడ కలిసి ఆవేదన వెలుబుచ్చుతా ఉన్నాం. ఆదోని చుట్టుపక్కల రైతులు ఏవైతే విత్తనాలు వేసి వర్షం కోసం వేచి చూస్తూ ఉన్నారో అది సరైన టైంలో వర్షాలు పడకపోవడం వల్ల తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది. చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వర్షాలు బాగా పడతాయని ముందుగా విత్తనాలు వేశారు. ఈ వారం 10 రోజుల్లో వర్షం పడకపోతే పూర్తిగా పెట్టుబడి నాశనం అయిపోయి రైతుల జీవితాలు బాధాకరంగా మారుతాయి అనే ఆవేదనతో నేను ఈరోజు వీళ్ళందరినీ ఇక్కడ పిలిపించాను. అందరూ కూడా ప్రార్థనలు చేశాం. నేను వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, హిందూ మతానికి సంబంధించిన అన్ని దేవాలయాల్లో కూడా దయచేసి ఈ వారం రోజులు ప్రార్థనలు జరిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే ముస్లిం మత పెద్దలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. అన్ని మసీదుల్లో, దర్గాల్లో ప్రత్యేకంగా వర్షం కోసం ప్రార్థించమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అలాగే క్రైస్తవుల పెద్దలందరినీ అడుగుతా ఉన్నాను. సుమారుగా 160 చర్చిలు ఉన్నాయి ఇక్కడ. 160 చర్చిల్లో కూడా ప్రత్యేకంగా వర్షం కోసం ప్రార్థించమని వీళ్ళు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ప్రజలను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఒక్కరూ కూడా దయచేసి దేవుణ్ణి ప్రార్థించండి. ఎందుకంటే దీంట్లో సైన్స్ ఏమీ లేదు. వర్షం పడాలంటే దేవుడు కరుణించడం తప్ప వేరే మార్గం మనకు లేదు. ఈ వారం 10 రోజుల్లో మంచి వర్షాలు పడకపోతే రైతు నష్టపోతే వాళ్ళని ఆదుకోవడానికి మన శక్తి సరిపోదు. వాళ్ళు నష్టపోతే మనం వాళ్ళ బాధను చూడలేం. మన ఆదోని కానీ, కర్నూలు జిల్లా కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడాను ఈరోజు వర్షాల అవసరం ఉంది. కొన్ని చోట్ల ఎక్కువగా వర్షాలు పడుతున్నప్పటికీ కూడా మనకు మాత్రం వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. తప్పనిసరిగా ఇప్పుడు వర్షాలు పడి తీరాలే. పడకపోతే జరిగే నష్టాన్ని ఊహించుకోవడానికి నాకెంతో భయానకంగా అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది అనే ఉద్దేశంతో కేవలం ఈ సమయంలో ఏ ఆఫీసరో, ఏ రాజకీయమో, ఏ సైన్సో పనిచేయదు. కేవలం దేవుడు మాత్రమే సాయం చేసి, వరుణదేవుడు ఈరోజు కరుణించి మనకు వర్షం ఇస్తే తప్ప మన రైతుల జీవితాలు బాగుపడవు. వాళ్ళ కోసం మనం అందరూ కూడా ప్రార్థించాలా. అన్ని దేవాలయాల్లో, అన్ని మసీదుల్లో, దర్గాల్లో, అన్ని చర్చిల్లో కూడా ప్రత్యేకంగా దేవుణ్ణి ప్రార్థించే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేయడానికి పెద్దలందరినీ కూడా పిలిపించాను. నేను కూడా రాబోయే 15 రోజుల పాటు ఉపవాస దీక్ష తీసుకుంటాను. రోజుకు ఒక్క పూటే భోంచేస్తూ ఈ ఉపవాస దీక్ష తీసుకొని దేవుణ్ణి ప్రార్థిస్తాను. రైతుల కోసం ప్రార్థిస్తాను. తప్పనిసరిగా మంచి జరుగుతుందని, దేవుడు కరుణిస్తాడని, వర్షాలు పడతాయని, మన రైతులు బాగుంటారని, మంచి పంట పండితే వాళ్ళు సుఖశాంతులతో వాళ్ళ కోరికలు తీరుతాయని కోరుకుంటూ మనము దేవుణ్ణి ప్రార్థిద్దాం. गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वर्ण प्रार्थनाराधन देवताभ्यो नमः। शम्त मे मयश्च मे प्रियश्च मे कामश्च मे सौमनसश्च मे भद्रश्च मे श्रेयश्च मे वर्षश्च मे यशश्च मे भगश्च मे द्रविणश्च मे यन्थाश्च मे तथाश्च मे क्षेमश्च मे धृतश्च मे विश्वश्च मे महश्च मे संयश्च मे ज्ञात्रश्च मे सौश्च मे प्रशोश्च मे क्षीरश्च मे लयश्च मे मृतश्च मे अमृतश्च मे अयक्ष्मश्च मे नामयश्च मे जीवातश्च मे दीर्घायन्त्रश्च मे अनमित्रश्च मे अभयश्च मे शुभश्च मे शयनश्च मे शूषाश्च मे सुदिनश्च मे आकलशे श्रामते पवित्रे परिशुद्धे ओप्ये यज्ञेश्वरते अनशो प्रचन्नभ्रः आश्रोपा इदगं सर्वं विश्वभूतान्याप प्राणाव आवपशो आपावनापो प्रथमापस्सौदानापो विराडापस्वराडापो चन्दाकुष्यापो ज्योतिर्कुष्यापो यजोर्कुष्यापो सत्यमाप सर्वदेवतापो भूर्भुवस्वरपो गंगे गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलस्मिन् सलिलं करो इति प्रोक्षण कलश देवताभ्यो नमः। गंगे कलश देवताभ्यो नमः। वर्ण देवताभ्यो नमः। स्थापयामि
स्थापयामि पूजयामि शं नो मित्रः शं वरुणः शं नो भगवद्भयमः शं नो इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि रथं वदिष्यामि सत्यं वदिष्यामि तन्भाववत तद्भक्तारभवत अवतु माम् अवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः बिस्मिल्लाहिर्रहमानिर्रहीम कुल हुवल्लाहु अहद अल्लाहुस समद लम यलिद वलम यूलद वलम यकुल लहू कुफुवन अहद सदक़ल्लाहुल अज़ीम। हज़रात इकराम, आज जो बारिश के ताल्लुक से जो रखा गया है, बारिश नहीं हो रही है, अल्लाह हर जगह पे मस्जिदों में, जामिया मस्जिद में हर जगह बारिश के ताल्लुक से दुआ की जा रही है। दुआ के ताल्लुक से चंद तकरीर के ताल्लुक से कहूँगा, तकरीर में अल्फाज कहूँगा तो समाज फरमाएं। देखिए, एक दफा आक़ा दो जहां सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े सुफ़ैल से एक अराबी आके फरमाता, आका बारिश नहीं हो रही है, लोग परेशान हाल हैं, जानवर मर रहे हैं। अल्हम्दुलिल्लाह जुमा का दिन था, मेरे आका इशारा करते हैं, दुआ करते हैं तो बारिश बरसना पड़ती है। इतनी बारिश होती है। अल्हम्दुलिल्लाह वो अराबी आइंदा जुमे तक बारिश होती रहती है। उसके बाद अराबी आके फरमाता है, ए आका बारिश बहुत हो गई है, हमारा गर्क हो रहा है, घरें गिरते जा रहे हैं। तो मेरे आका नामदार मदनी ताज़ा मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम इशारा फरमाते हैं, आसमान पे बादल साफ हो जाता है। अल्हम्दुलिल्लाह ये मामला होता है। चुनाचे हमारे गुनाहों के नतीजे से ही बारिश नहीं होती। जैसे कि मूसा अलैहिस्सलाम के ज़माने में बारिश नहीं हो रही तो खैर पड़ गया, तो आप दुआएं किए, हर उम्मत दुआएं करते रहते हैं, हम भी दुआएं करना है। अल्लाह हमारे अदनी शहर में अमन, चैन, सुकून